చేతబడి నేర్చుకోవడానికి అమావాస్య రోజు పుట్టి చనిపోయిన బిడ్డ కావాలని చెప్పాడు. వాడి లక్కో ఏమో ఆ రోజే పుట్టి చనిపోయిన బిడ్డది బాడీ దొరికింది. ఆ బిడ్డ శవాన్ని ఒక తెల్ల క్లాత్లో చుట్టి స్ట్రైట్గా ముసలాయన గుడిసె దగ్గరికి వెళ్ళాడు. లోపల ఏదేదో అరుపులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆ రోజు నుంచి ఒక 15 రోజులంటే పౌర్ణమి వరకు ఆ కుర్రాడు ఎవరితో మాట్లాడట్లేదు, గాల్లో చూసుకుంటూ నడిచేవాడు. ఎదురుపడి పలకరించినా రెస్పాండ్ కూడా అయ్యేవాడు కాదు. పౌర్ణమి రోజు ఆ కుర్రాడిని ఫాలో అయ్యి శ్మశానం దగ్గరికి వెళ్ళాం. వెన్నెల వెలుగుల్లో అక్కడ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఆ కుర్రాడు ముసలాయన బట్టలు లేకుండా శ్మశానం మధ్యలో కూర్చుని అర్థం కాని మంత్రాలు చదువుతున్నాడు. ఒక్కసారిగా ప్రతి సమాధి నుంచి నల్లని ఆకారాలు వచ్చి చుట్టుకున్నాయి. నాకు భయంతో వెంట్రుకలు నిలబడ్డాయి. నా ముక్కులో నుంచి రక్తం రావటం మొదలైంది. వెనక ఎవరో వచ్చి నిలబడ్డారని అనిపించింది. తిరిగి చూస్తే ఎర్రని కళ్ళతో నల్లని ఆకారం నా ఎదురుగుండా ఉంది.